ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బీరంగూడ గోశాల రావడం జరిగింది. సో ఇక్కడ పంచగవ్య అసోసియేషన్ మన టోటల్ ఏపీ తెలంగాణకి సంబంధించిన మెయిన్ హెడ్ ఆఫీస్ లాగా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏపీ తెలంగాణలోనే కాకుండా ఎక్కడెక్కడ వారో ఇక్కడికి వచ్చి ఈ విద్యాపీఠం నుంచి చాలా మంది డాక్టర్లుగా మారారు. సో ఈ ఒక్క పాయింట్ అయితే ముందుగా గుర్తుపెట్టుకోండి. రాజీవ్ దీక్షిత్ గారు ఏవేవైతే వీడియోలు చేసి ప్రజలందరినీ చైతన్యవంతులుగా చేశారో, ఆయన పాటించిన విధి విధానాలు ఎన్నో కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో రాజీవ్ దీక్షిత్ గారు అయితే ప్రజెంట్ మనలో లేరు, మన ముందైతే అసలు లేరు ఇప్పుడు అందుబాటులో. కానీ ఆయన ఏదైతే 10 మంది బాగుండాలి, 10 మందికి సంబంధించిన ఆరోగ్యం బాగుండాలనే దాని మీద ఏదైతే ఆయన స్టెప్ తీసుకున్నారో, వాటికి సంబంధించిన ఆయన పంచగవ్య విద్యాపీఠం అని చెప్పి ఇది మనకు చెన్నైలో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, వలజాబాద్. సో నిజంగా ఆయన చేసిన తర్వాత ఆయన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక డాక్టర్గా మారడానికి కారణమైంది. సో నేను ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, నేను ఒక డాక్టర్గా ఎప్పుడో చేశాను. సో నాలాగా ఎంతోమంది డాక్టర్స్ అవుదామని అనుకుంటారు. అంటే కేవలం మీ ఇంటి హెల్త్ వాళ్ళు, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు అనుకోండి, లేదు మేము ప్రాక్టీస్లోనే మేము ముందుకు వెళ్తాము అనుకునే వాళ్ళ కోసం ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, కేవలం ఒక 35-40,000లో మీకు ఒక 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. ఈ 1 ఇయర్ కోర్స్‌లో అసలు నిజంగా మన ఆరోగ్యం ఎలా డ్యామేజ్ అవుతుంది, అసలు ఎలాంటి రెమెడీస్ మనం పాటించడం వల్ల మనం ప్రతిరోజు తినే ఈ ఆహారం అసలు ఏ విధి విధానాల ద్వారా మనం తింటే మనం బాగుంటాం. సో ఒకవేళ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోతే ఎలాంటి సింపుల్ రెమెడీస్, ఇక్కడ చూడండి ఎన్నో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకేంటంటే కేవలం సింపుల్ చిన్న చిన్న మూలికలకు సంబంధించిన వాటితోనే, గోమూత్రము, గంగాజలము, దాని తర్వాత మీకు ఆవు పాలు, మజ్జిగ, నెయ్యి, వీటితో మాత్రమే మెడిసిన్స్ చేసి అమ్ముతారు. ఈవెన్ గుర్తుపెట్టుకోండి, కరోనా మెడిసిన్ కూడా ఇక్కడ తయారు చేశారు. నెక్స్ట్ ఎంతో మంది ప్రాణాలు ఇక్కడ బతికించడం జరిగింది. సో మీరు అందులో ఒక భాగం అవ్వాలనుకుంటే మీరు వెంటనే ఈ విద్యాపీఠంలో జాయిన్ అయ్యి మీరు కూడా ఒక చిన్న డాక్టర్గా మారి 10 మందికి సేవ చేయండి. కేవలం సేవా దృక్పథంతో మీకుంటే 100% మీరు సంప్రదించండి.